మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరినీ ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో రవి బ్రదర్ ప్రేయర్ చేస్తారు, స్వరాజ్ బ్రదర్ గారు పాట పాడతారు. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపామేడ, జీవం గల దేవ యేసు ప్రభువా, నీకెంతో వందనాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రభువా, ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు తండ్రి. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీరు మాకు సహాయకులున్నందుకు నీకు ఎంతో వందనాలు. మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా ప్రతి క్షణంనైనా మీరు మాకు సహాయకులున్నందుకు నీకు ఎంతో వందనాలు. నా దేవ, ఈ దినవంతా మీ పరిచయలు వాడుకొని సురక్షిత ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా. నా దేవ, నా ప్రభా, నీకే కృతజ్ఞతాస్తుతులు, ఘనత, మహిమ, ప్రభావంలో చెల్లించుకొంచున్నాం. ఇక సాయంకాల సమయంలోనైనా మరోసారి ప్రభా మీ పాద సంధికి వచ్చినైనా మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరిశుద్ధతలు నడిపించండి. మీ నూతనమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ అగ్నితో మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిష్టంనైనా. నా దేవ, నా ప్రభా, ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. వాక్యంలోని సత్యం మేము గ్రహించేలాగిన ఆత్మీయ తెలిపని ప్రభావ, ప్రకటన గ్రంథంనైనా వాక్యం మేము ధ్యానిస్తుండగా ప్రభావ, అందులోని ఆత్మీయ సత్యాలు మేము గ్రహించేలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాంనైనా. పరిశుధాత్మ దేవ, మీరు మాతో మాట్లాడండినైనా. నా దేవ, మా చెవులు విప్పండి ప్రభావ. నా తండ్రి, మీకు స్వరం చెవులు మాకు అనుగ్రహించినైనా. నా దేవ, నా ప్రభావ, మీతో నడవగలే కృప మాకు అనుగ్రహించినైనా. ఓ దేవ, యేసయ్యా, నీకు ఎంతో వందనాలనైనా. మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభావ. రానబెడి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టి మేము ప్రార్థిస్తాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఆత్మీయ లోతులకు మమ్మల్ని నడిపించినైనా. ప్రకటన గ్రంథం అంటే ఒక ఆత్మీయ ప్రపంచమైనా, ఒక ప్రతి వచనంలో ప్రవ్వ ఒక ప్రపంచంనైనా. కాబట్టినైనా ఆ వాక్యంకు లోతులోకి మేము పోవాలా ప్రవ్వ. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని ఆ రీతి నడిపించండి. మాకు బయలుపరచండి. మీ యొక్క స్వరం మాకు వినిపింపజేయమని ఓ దేవా యేసయ్యా, మీ సహాయం మాకు అనుగ్రహించి వాక్యం చెప్తారు. మీ దాసులు కూడా ప్రభావ, ఓ దేవ, మీ కంచేసి మీరే కాచి కాపాడమని ప్రార్థిష్టమైనా. మీ నూతనమైన ఆత్మాభిషేకంతో ఇంకా బలంగా నింపినైనా వాక్యం మాకు అనేకమైన విషయాలు ప్రభావ మీరు బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పాట పాడుకుందాము. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నాయకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నాయకు. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన,
హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప నేనెవరిని పూజింపనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో తో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యదానికి నడిపిస్తారు. ప్రార్థిస్తాం అందరం కానీ మూసుకుంటే. పరిశుద్ధురవగు దేవ, సర్వోన్నతురగు మా తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడని నడిపించినందుకు తండ్రి, ముఖ్యంగా మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అదేవిధంగా ప్రభా, మిమ్మల్ని స్థితించి జ్ఞానపరచలాగన, మీ యొక్క స్వరం వినలాగన మీరు అనుగ్రహించిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ముఖ్యంగా మీ శరీరక్తంలో పాల్పొందే యోగ్యతని, భాగ్యాన్ని మాకు ఇదేనా ఇచ్చినందుకు మరోసారి మీకు ఎంతో వందనాలు. మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి. మాతో మాట్లాడండి, మా జీవితాలను సరి చేయమని ప్రార్థిస్తున్నాం. మేముంటున్న కాలాలు పోకు భయంకరమైన కాలాలు, కానీ ప్రభా మాకు తోడించే గొప్ప దేవుడు కాబట్టి నేను సంపూర్ణంగా మీ మీద ఆధారపడి ముందు పోయి బిడ్డగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మీ వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగన, దాన్ని మా జీవితాల్లో అవలంబించుకోలాగన, అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించలాగన మాకందరికీ సాక్ష్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దిగంతంలో వరకు మీరు సాక్షులు ఉందని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను అందు నిమిత్తమై మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నూతనంగా మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము ఇది విని అనేకులకు చూపించాలా ప్రభా, అందు నిమిత్తమై మేము ఇంకా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ప్రభా, మార్గాలు నేర్పండి. ఏ రీతిగా ప్రతి ఒక్కరికి మిమ్మల్ని చూపించాలా,
అదే రీతిగా వారి సత్యాన్ని గ్రహించి వారి జీవితాన్ని మార్చుకోవాలనో ఆ యొక్క మార్గాలు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. ఇటు విషయాలలో తండ్రి ఆసక్తి కలిగి మేము మరీ ముఖ్యంగా ముందుకు పోవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరి గురించి ప్రార్థిస్తుండగా వ్యక్తిగతంగా వారందరినీ దర్శించండి, వారి అక్కర్లు కొరతలు తీర్చండి, వారందరినీ స్వస్థపరచండి, ఆర్థికంగా మెరుగుపరచండి. ప్రతి చోట ఓ ప్రభువా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభాభివందనములు. మనం ఈ దినము ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తుండగా ఈ దినము 18వ తారీఖు జనవరి 2026 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా. ప్రతిసారి ఎందుకు మనకి ఈ విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము బబులోన్లో ఉన్నాం. కానీ బబులోనికి మనకి ఎటువంటి సహవాసం లేదు. మతపరమైన జీవితం బబులోనికి సాదృశ్యంగా ఉన్నప్పుడు ప్రపంచాత్మకంగా ప్రతి ఒక్కరు అందులో ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కానీ మనకి దాంతో ఎటువంటి పొత్తు లేదు. అందులో అనేక మంది కొట్టుకొని పోతా ఉన్నారు. ఎందుకంటే దాంట్లో నుంచి బయటికి రాకపోతే దానికి పట్టిన దుస్థితి మీకును పట్టునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ రీతిగా మనమైతే అందులో నుంచి వచ్చినాం, కానీ అనేక మంది ఇంకా చిక్కబడి ఉంటుండగా వారిని ఏ రీతిగా బయటకు తీసుకొని రావాలా. మనకందరికి తెలిసిన విషయమే, బబులోను స్థానంలో 3 రకాల మతపర మనుషులు, 3 రకాల తెగల వారు కనిపిస్తూ ఉంటారు. దానియేలు కాలంలోనే మనం చూస్తాం. అది మొదటి గుంపు కల్దీయులు, దాని తర్వాత మాదీయులు, దాని తర్వాత పారసీకులు. ఈ 3 గుంపులు, ఇవి ఆత్మీయమైన చిహ్నాలు. ఈ రోజు కూడా 3 రకాల గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ 4వది ఆ మొదటి 3 గుంపుల సహవాసంలో ఎప్పుడు ఉండదన్న విషయం మనకి ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది ఈ యొక్క పరిచయాలు ఉన్నారో వాళ్ళందరూ తెలుసు. అంటే ఆ రోజులలో పునాది, ఫౌండేషన్స్ అంటాం కదా. కానీ ఈ రోజులలో ఆ ఫౌండేషన్స్ మీద గోడలు కట్టుకున్న జీవితాలు మనకి. ఆ ఫౌండేషన్స్ అన్ని మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే ప్రవక్తలు, అపోస్తలుల నుంచి కదా. కాబట్టి మన జీవితాలు, మన పరిచర్యలని, మన భవిష్యత్తుని ఏ రీతిగా కట్టుకోవాలంటే నీకు ఫౌండేషన్స్ లేకుండా నువ్వు కట్టుకోలేవు. ఆ బండ క్రీస్తు అన్న విషయం మనకు తెలుసు. మూల రాయి అతన్ని అని కూడా మనకు తెలుసు. కాబట్టి మనము ఆ రాయి మీద ఆనుకొని జీవించే జీవితం అనేది. కాబట్టి ఏ రూపకంగా మనకి ఆ మొదటి 2 గుంపులతో 3 గుంపులతో సహవాసమే లేదు మనకి. మన ప్రభు కాలంకి వచ్చినప్పటికీ ఆ 2 గుంపులు ఏమి అంటే మనకు తెలుసు, సర్పంలో తేళ్లు గొప్ప జన సమూహం అని. కాబట్టి 3 కూడా మనకు సహవాసం లేదు. కానీ మనందరికి ఒక పని అప్పగించబడింది. అది ఏంటంటే గొప్ప జన సమూహానికి ఈ యొక్క సత్యాలు చూపించి వారందరినీ బబులోను నుంచి బయటికి లాక్కరావడానికి కొరకే. మన ప్రభు కూడా అంతే కదా, మనందరినీ రక్షించుకోవడం కొరకే ఈ లోకంలోకి వచ్చినట్టు. అదేవిధంగా మన పరిచర్య కూడా అంతే. సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు సంపూర్ణంగా సత్యంగా మారాలి. లేకపోతే వాళ్ళు సంపూర్ణంగా అబద్ధంలో మారిపోతారు. ఎందుకు? ముద్ద కొంత పులిసిన మంచి ముద్ద అంతా పులిసిపోతుంది. కాబట్టి ఈరోజు మతపరమైన జీవితము ఆ రీతిగా ఉందని తెలుసు మనకి. పులిసిన ముద్దతో కలిసిన ముద్ద అది. ఆ పులుపు నుంచి, ఆ పులుపు అనే సహవాసం నుంచి బయటికి రాకపోతే మటుకు మాదంతా బాగానే ఉంది, మేమంతా దేవుని స్తుతిస్తున్నాం అనుకుంటారు. కానీ వారి హృదయాలు మటుకు బహు దూరంగా ఉన్నాయని మాకు తెలుసు. పైకి భక్తి శక్తి లేని వారి పెదములు నన్ను స్తుతిస్తున్నాయి, కానీ వారి హృదయాలు బహు దూరంగా ఉన్నాయంటాడు. ఈ సత్యాన్ని గ్రహించిన మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే, ప్రకటన గ్రంథము కేవలము సంఘం కొరకే రాయబడింది. అంటే మన ప్రభు యొక్క శిరస్సు అయితే ఆయన శరీరము మనం సంఘం. కాబట్టి ఆయన శరీరము సంపూర్ణంగా ఇంకా మార్పు చెందలేదు. సంఘము సంపూర్ణంగా మారితేనే కానీ ఆయన ఈ లోకంలోనికి రాడు. కాబట్టి లోకంలోకి రావాలంటే మళ్ళీ పెళ్లి కుమార్తె సంపూర్తిగా తయారు కావాలా. ఈ విషయాలే మనము గత 3-4 వారాల నుంచి ధ్యానిస్తున్నాం కదా. ఇది 4వ భాగం.
క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది 4వ భాగం ఏదో ఈ దినం మనం చూస్తున్నాం. అయితే క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో చూస్తుండగా బైబిల్ అంతా చిహ్న పరంగా చెప్పబడింది. ప్రకృతి పరంగా చూసే వాళ్ళకి ప్రకృతి పరంగానే అది అర్థమవుతా ఉంటది. కానీ పాత నిబంధన కాలం అంతా ప్రకృతి పరంగా జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. దృష్టాంతంలో గాని పౌలు భక్తుడు అవన్నీ విషయాలు మనకు చూపిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో వారికి దృష్టాంతంలో జరిగి మీకు యుగాంతమున్న మీకు బుద్ధి కలగడం కొరకే ఇవన్నీ రాయబడ్డాయి అంటాడు. కాబట్టి మన కాలంలో వారు చేసినట్లు వారు ఆశించినట్లు మీరు ఆశించకూడదు అన్నాడు. వారు చేసినట్లు మీరు చేయకూడదు అన్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉండాలా అంటే ఇవన్నీ ముందు గ్రహించాలా, ఈ వాక్యాలను అన్నిటి గ్రహించాలా, ధ్యానించాలా. వారు ఎట్లా తప్పిపోయినారో మనం అట్లా తప్పిపోవడానికి వీల్లేదు. మనల్ని మనం బహు జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలా. అందు నిమిత్తం ఇది అసాధ్యం కాబట్టి మనల్ని మనం కాపాడుకోలేం కాబట్టి మనకు ప్రభువు అవసరం, రక్షణ విధానాలు రక్షణ మార్గం అవసరం. అదే రీతిగా పరిశుద్ధాత్మ నడిపింపు కూడా అవసరం. ప్రతి క్షణము పరిశుద్ధాత్మకి మనం చోటు ఇవ్వాలా. మన తలంపులను అన్నిటిని తొలగించుకొని మన ప్రభుకి సమర్పించుకోవాలి. వాటన్నిటిని ఆయన తలంపులకు చోటించాలి. కాబట్టి నా మనసు తొలగించుకోవా, క్రీస్తుకి కలిగిన మనసు నాకు అనుగ్రహించి ప్రభావ అన్న ప్రార్థన మనందరం కలిగి ఉండాలి, చేస్తుండాలి. అయితే కృత ఆకాశం కృత భూమి అన్న అంశంల గురించి మనం ధ్యానిస్తుండగా కొన్ని విషయాలు మరికొన్ని దినం మనం చూస్తే దాన్ని మనం ముగించుకోవచ్చు. ముఖ్యంగా ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్న అంశం గురించి. కాబట్టి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూడండి, మొదటి వర్షంలో మనం ఏం చేస్తుంటే, అంతటా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. యాక్చువల్గా ఈరోజు సముద్రానికి సంబంధించిన విషయాలే ధ్యానిద్దాం అనుకున్నాం ఒక 40-45 మినిట్స్. కానీ ఆకాశానికి సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన విషయాలు మరి కొన్ని ఉంటుండగా వాటిని మనం పోయిన వారం చూడలేకపోయినాం. ముఖ్యంగా ఆకాశవాసులు అంటే 1,44,000 మందికి సంబంధించింది. భూనివాసులు అంటే గొప్ప జన సమూహానికి సంబంధించింది. ఆకాశవాసులు పరిశుద్ధులు, భూనివాసులు సగం సత్యం సగం అబద్ధంలో జీవించేవారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా క్రైస్తవుల గురించి రాయబడింది, దేవుని బిడ్డల గురించి రాయబడింది. ఇందులో యూదులకు సంబంధించిన విషయాలు కూడా లేవు. ఇవి కేవలము యేసు ప్రభు తన రక్తాన్ని పెట్టి కొనుక్కున్న క్రైస్తవ సంఘానికి సంబంధించిన వాక్యాలే ఇవన్నీ. కాబట్టి అనిల గురించి ఏం కనిపించదు, ఇందులో యూదుల గురించి ఏం కనిపించదు. ఇది కేవలము 7 సంఘాలకు రాయబడ్డ వాక్యాలు ఇవన్నీ. 22వ అధ్యాయం వరకు 7 సంఘాలకు సంబంధించిందే. కాబట్టి కృతాకాశము కృత భూమి అంటే పాతవి గతించినాయి. కృతాకాశానికి సంబంధించినవి అంటే ప్రభు వాగ్దానం మనకి ఎన్నో ఉన్నాయి కదా కృతాకాశం సంబంధించినవి. అవి కొన్ని మనం చూస్తాం ఈ దినము. కృతాకాశం సంబంధించినవి ఎవరన్నా అవకాశం ఉంటే కూడా చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. పోయిన వారం మనం చూడాల్సింది వాక్యం యాక్చువల్ గా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చూడండి. అప్పుడు ఎప్పుడు అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడంటే తీర్పు తర్వాత జరిగేది అన్నట్టు. 36 చూడండి, 34 వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. ఇది బహు ప్రాముఖ్యమైనది. తండ్రి ఆశీర్వించేవాడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. రండి, లోకము పుట్టినది మొదలుకొని చూడండి విషయాలు. అంటే అంతకుముందు ఇవేవి కూడా ఎవరు వాడలేదన్నట్టు. అక్కడున్న పరలోకంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఇది సెకండ్ హ్యాండ్ కాదు, ఇది బ్రాండ్ న్యూ అంటాం కదా ఇంగ్లీష్ లో, కొత్తది. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. అంటే ఇది ఆత్మీయ పోరాటము, క్రైస్తవ జీవితం ఒక యుద్ధము. ప్రార్థన అంటేనే యుద్ధం అన్న విషయాలు మనకు అన్నీ తెలుసు. అడుగడుగున నీకు ఆత్మీయ పోరాటం, అడుగడుగున యుద్ధ భూమి ఎక్కడ,
నీ హృదయంలోనే. కాబట్టి నీ తలంపులను, నీ ప్రవర్తన మీద నువ్వు విజయం పొందుకోవాలా. నీ బలహీనతల మీద నువ్వు విజయం పొందుకోవాలి. ఇది వ్యక్తిగతమైన జీవితం. దాని తర్వాత పరిచర్యలో దుష్టశక్తుల మీద విజయం పొందుకోవాలా. దుష్టుడు బంధించిన వారిని విడుదల కల్పించాలా. వాడిని ఓడగొట్టాలా. వాని దగ్గర నుంచి బందీగా ఉన్న వాళ్ళందరినీ విడిపించుకొని రావాలా. వాడిని ఓడగొట్టాలంటే, వాడి మీద యుద్ధం ప్రకటించాలంటే నీవు అతి పరిశుద్ధంగా జీవించిన వాడవై ఉండాలి, జీవించదానవై ఉండాలి. నువ్వు అతి పరిశుద్ధంగా లేకపోతే ఎట్టి పరిస్థితిలో నువ్వు వాడి మీద విజయం పొందలేవు. ఎందుకంటే వాడు చాలా పవర్ఫుల్ ఆత్మ కదా. దూతలలో ఏ దూతను కూడా అభిషేకించలే దేవుడు, లూసిఫర్ని. అంటే వాడికి స్పెషల్ పవర్ ఇచ్చిండు, కానీ వాడు తిరుగుబాటుతనం చేసిండు, అహంతోని గర్వంతోని క్రింద పడవేయబడిండు. కాబట్టి వాడు ఆదమ వాళ్ళ నుంచి ఈ సృష్టిని అధికారాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మీరు వాడి నుంచి తిరిగి పొందుకోవాలంటుంది వాక్యం. బైబిల్ అంతా అదే చెప్తుంది. నూతన నిబంధన ముఖ్యంగా అదే చెప్తుంది. నీ శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలంటే ఎట్లా స్వాధీనపరచుకుంటాం? యుద్ధం ప్రకటించకుండా వాడి మీద యుద్ధానికి పోవాలా. వాడి మీద యుద్ధానికి పోవాలంటే ఈ లోకపు విధానాలు కావు, అవి శారీరకంగా పోరాడేది కానే కాదు. కాబట్టి వాడి మీద యుద్ధాన్ని గెలవాలా, యుద్ధం ప్రకటించి యుద్ధం గెలవాలంటే సర్వంగ కవచం ధరించుకోవాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలా, నాజీలు చేపట్ట జీవితము, శుద్ధీకరించబడ్డ జీవితము, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించే జీవితం, అపరిమితంగా ప్రార్థన పరమైన జీవితం. అటువంటి జీవితంలోనే నీకున్న తలాంతులను వాడుకున్నప్పుడు, ఆత్మ వలన ఖడ్గము వాడినప్పుడే నువ్వు వాడి మీద విజయం పొందగలవు. లేకుంటే వాడు నీ మనసులో అలజడి కల్పిస్తాడు, కేంద్రీకరించుకోలేవు అన్నట్టు నీ యుద్ధం మీద. సో యుద్ధంలో బలహీనత వాడిని కల్పిస్తూ ఉంటాడు, మనసుని పరిపారు విధాలుగా పోనిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు విజయం పొందలేవు, ఓడిపోతావు అన్నట్టు. కాబట్టి చేతులెత్తి ప్రార్థించడం ఎందుకంటే సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడడం అన్నట్టు. ఇది యుద్ధం ఎటువంటిది? మోకాళ్ళ మీద ఉండి చేసేది. ఈ లోకంలో యుద్ధం ఎట్లా చేస్తారు? అంత కవచాలు ధరించుకొని పరిగెత్తుతారు ముందుకి, లేకుంటే గుర్రాల మీద కూర్చొని పరిగెత్తారు. కానీ ఈ యుద్ధం అటువంటిది కాదు, ఇది ఆత్మీయమైంది యుద్ధం. నీ తలంపులను, నీ వ్యామోహంల మీద విజయం పొందాలా, పాపం మీద విజయం పొందాలా, అపవిత్రమైన జీవితాన్ని తృణీకరించుకొని అసహించుకొని పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలా. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతకు మనం పోవాలా. పరలోకపు యాత్రలు చేసి రావాలా, ప్రభుత్వం సంభాషించాలా. ఆయన అనాది సంకల్పాలని గ్రంథంలో రాయబడ్డ ప్రతి గ్రంథాలని, అక్కడ పరలోకం ఉన్న గ్రంథాలని మనం చూసుకోవాలా. చెప్పబడ్డ ఈ యొక్క వాక్యాలతో పోల్చుకోవాలా, యుద్ధానికి ప్రకటించాలా. వాడి మీద యుద్ధం గెలిచినప్పుడు వాడి దగ్గర ఉన్న బందీగా ఉన్న వాళ్ళందరికీ విడుదల. కాబట్టి పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకునే వాళ్ళు ఎట్లా ఉంటారన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన ఆశీర్రిస్తేనే, తండ్రిని ఆశీర్రిస్తేనే గాని నువ్వు రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరు. అందుకు యాకోబు రాసిన మనకు తెలుసు, మన యాకోబు దేవునితో పోరాడినట్లు మనం చూస్తాం కదా, పెనుగులాడింటు కదా. ఆశ్చర్యం తెలుసు, చాలా మందికి తెలియదు ఇది. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది. ఎంతమంది తెలుసు చెప్పండి? ఇశ్రాయేల్ అంటే అర్థం, ఇశ్రాయేల్ అంటేనే పెనుగులాడేవాడు అని అర్థం. ఇంగ్లీష్ లో రెస్లింగ్ అంటాం. పెనుగులాడేవాడు, కుస్తీ. కాబట్టి కుస్తీ అంటే యుద్ధమే కదా, పెనుగులాడమంటే యుద్ధమే. కాబట్టి ఆత్మీయ ఇశ్రాయేలు ఆత్మీయ స్థితిలో పెనుగులాడుతా ఉంటే, ప్రకృతిపరమైన ఇశ్రాయేల్ ఈరోజు చుట్టుపక్కల ఉన్న శత్రువులతో యుద్ధం చేస్తా ఉంది, బాంబులు వేసుకుంటా. చూడండి ఎంత అతికినట్లుంటాయి వాక్యాలు. కానీ మనం పోరాడినది శరీరంతో కాదన్న విషయం మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు, నువ్వు నీదంతా ఆత్మీయమైనది నీ పోరాటం. కాబట్టి ఆత్మలో దుష్టుని మీద విజయం పొంది నువ్వు వాడి బందీగా ఉన్న వారందరినీ నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆయన రాజ్యము సంపూర్ణంగా తయారవుతుంది అన్నట్టు. అయితే అది ఎట్లా సాధ్యము అన్నప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొట్టిని నాకు దాహం ఇచ్చితిరి,
పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. అంటే ఈ ఆత్మీయ పోరాటం ఎటువంటిది అంటే, ఎంతో మంది చిక్కబడ్డారు వాడి బంధకాలలో. ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఎవరన్నాడు? దిగంబరులు, రోగులు, చెరసలలో ఉన్నవారు. పైగా ఈ ఆశ్రయింపబడ్డ వాళ్ళు ఎవరు అంటే 37వ వచనంలో నీతిమంతులు అని చెప్పబడుతుంది. తర్వాత పరదేశులు, నీ దేశానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దేశాలు విడిచిపెట్టి ఒంటరిగా ఈ లోకంలో జీవిస్తున్నవారు. అంటే వారికి ఇంకా ఎవరు తోడు లేరన్నట్టు, అటువంటి వారిని పరదేశులు అంటాం. ఇటువంటి వారికి అందరికీ నువ్వు సహాయకుడిగా ఉన్నావన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇది నీ వల్ల సాధ్యం కాదు. అందుకు నీకు ఆయన ఆశీర్వాదం, తండ్రి చేత ఆశ్రయింపబడ్డ వారు వీళ్ళు. నువ్వు ఆశీర్వపడకపోతే ఇతరులని నువ్వు ఆశీర్వదించలేవు. ఆ పాయింట్ అక్కడ హెచ్చరిస్తున్నాడు ప్రభు. ఒకసారి చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. పేతురు గారు కూడా అదే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఏంటంటే చూడండి ఒకసారి, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక కాదు, రెండో పత్రిక మనం చదువుతుంది. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి ఇదొక వాగ్దానం, ఇదొక ప్రవచనం రీతిగా అర్థం చేసుకోవాలి. ఇదొక ప్రవచనం, మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఇందులో నిత్య రాజ్యంలో ప్రవేశం ఎవరికి? ఆశ్రయింపబడ్డ వారికి. ఎవరు ఆశ్రయింపబడితే ఇవన్నీ సాధ్యము? ఆశ్రయింపబడ్డవాడు యుద్ధం చేయగలడు అన్న పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదే రీతిగా పౌలు భక్తుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తుంటాము, అక్షయతను ధరించుకోవాలి కదా. క్షయత అంటే నశించిపోయేది, అక్షయత అంటే శాశ్వతంగా ఉండేది. కాబట్టి అక్షయత అంటే అమరత్వం, ఎప్పటికీ చనిపోమన్నట్టు మనం అటువంటి జీవితం కొరకు ప్రయాసపడాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియునైన నివాసము పరలోక ముందు మనకు ఉన్నదని ఎరుగుదము. కాబట్టి ఇది వాగ్దానము, నిత్యమైన నివాసము. అది క్రొత్తది, వాడబాడనేది అని ఇందాక ధ్యానిస్తున్నాం. అటువంటి దాంట్లో దేవుడు మనకి స్థానం అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆయన అన్నాడు కూడా కదా, యోహాను సువార్తలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పేదని అంటాడు. మీ కొరకు స్థలం సిద్ధపరచకు నేను వెలుచున్నాను, తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానంటాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు, ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం తిరిగి ధ్యానించుకోవాలా. లేదంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి ఎంతగా చెప్పగలవు చెప్పండి, ఎన్ని వాక్యాలు చెప్పగలం. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాటి గురించి మనం ధ్యానించలేం. ముఖ్యంగా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే మనకు తెలుసు, భూనివాసులు అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న దేవుని బిడ్డలు, వారి పరిస్థితి ఏందన్నాడు. వాళ్ళందరూ హతసాక్షులై క్రొత్త భూమిగా మారుతారు అన్న విషయం మనకందరు తెలిసిందే. ఇది ఇంతకుముందు ఎప్పుడో చూసినాం మనం, ఎన్నో సంవత్సరాల నుంచి, 2008 నుంచి చూస్తున్నాం ఇవన్నీ. ప్రతి ఒక్కరూ హతసాక్షులు అవుతారు. బలిపీఠపు క్రింది ఆత్మలు అన్న అంశము గురించి ధ్యానించిన కాలంలో మనం చూసినాం వాటిని. అందులో మనం ఏం చేస్తున్నామంటే, బలిపీఠము క్రింద అనేకమైన ఆత్మలు దేవుని స్థానంలో ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ క్షణంలో. నాథ సత్యస్వరూపి, ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఎందుకు అంటే, సర్పంలో తేలి కూడా ఉంది కదా భూలోకంలో.
కాబట్టి సర్పములు తేళ్లు వారిని ఎంతగానో హింసించి మరణానికి అప్పగించినాయి. మళ్ళీ వాటి మీద తీర్పు ఎంతకాలం వాటి మీద తీర్పు తీర్చకుంటామంటే దేవుడు మాట్లాడేయండి అక్కడ కొంతకాలం ఆగండి మీ సహదాసుల సంఖ్య సంపూర్తి అయ్యేంత వరకు కొంతకాలం ఆగండి అంటున్నాడు. అంటే మీలాగనే ఇంకా చాలా మంది చనిపోబోతున్నారు. ఈ 2026 లో మరణకాండ ఎక్కువ. చాలా మంది చనిపోతూ ఉంటారు. అయితే నేను ఒక విషయం చెప్తా ఉంటాను. భయంకరమైన స్థితిలో కూడా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా గానీ ఆయన మనల్ని భద్రపరుచుకున్నవాడు. ఆయన ఆశ్రయపురం మనకి. కాబట్టి రకరకాల బాంబ్స్ పడచ్చు, వేల కొద్ది ప్రజలు చనిపోవచ్చు ఈ సంవత్సరం. అయినా కానీ మనం భయపడము. ఎందుకంటే ఆయన చెంగున ముడివేయబడ్డవారు. కానీ ఇంకా ఎంతమంది ఆయన చెంగున ముడివేయబడలేదో గ్రహించుకోండి. ఇంకా గొప్ప జన సమూహం లాగానే ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ లెవెల్కి క్వాలిఫై కావన్నట్టు. ఆయన సీల్ చేసుకోవాలి. ముడి వేసుకోవడం అంటే సీల్ చేయడం. పరిశుధాత్మ ఎందుకు అంటే ముద్రించబడడానికి కొరకు. దాసులను ముద్రించేసినాకనే ఈ లోకంలో శ్రమలు అంటాడు కదా 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఆ ముద్ర కొరకు అందరం కనిపెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసి పరిశుధాత్మ అభిషేకం కొరకు ప్రయాసపడాలి. ముఖ్యంగా దానియేలు గ్రంథంలో ఒక వాక్యం చూపించేస్తే కృత ఆకాశం కృత భూమికి సంబంధించిన విషయం నేను ముగిస్తాను. దాని తర్వాత సముద్రము ఇక లేదు అన్న అంశం క్రొత్తది. ఈరోజు దాన్ని ఆరంభిస్తే నేను అనుకుంటా బహుశా నెక్స్ట్ వీక్ అది అయిపోతుంది. అది అయిపోయిందంటే ఇంకా 21వ అధ్యాయము చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతాం మనం. ఎందుకంటే అక్కడ 12 గోత్రికుల గురించి, తర్వాత 12 అపోస్తుల గురించి ఉంది. ఇవేందనేది నేను నెక్స్ట్ వీక్ కాకుండా అటు వచ్చే వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను. 12 గోత్రికులు ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో 12 గోత్రికులు ఎట్లా ఉండగలరు? ఎందుకంటే యేసుని తెలుసుకుంటేనే కదా పరలోక రాజ్యంలో వాళ్ళు అడుగు పెట్టగలరు. ఎందుకంటే పాత నిబంధన పుస్తకాలలో పరలోక రాజ్యం గురించి ఎక్కువ బోధ లేదని మీకు ఎన్నిసార్లు చూపించిన. అందుకే ఇస్రాయేల్ ప్రజలు ఈ రోజు కూడా పరలోక రాజ్యం గురించి ప్రయాసపడరు. వాళ్ళ ప్రార్థనలా ఉండవు. వాళ్ళు ఈ లోకంలో బాగా జీవించాలా, ఆడంబరంగా జీవించాలా అనే ఆలోచిస్తారు. అందుకే పెద్ద పెద్ద బిజినెస్లు అన్నీ కనుక్కుంది వాళ్ళే. ఫేస్బుక్, గూగుల్ అన్ని వాళ్ళయే. లీవై జీన్స్, ఈ రకరకాల పెద్ద పెద్ద బ్రాండ్స్, చెప్పులే కానీ, బట్టలే కానీ, బిజినెస్లే కానీ, బ్యాంక్సే కానీ, సాఫ్ట్వేర్ కంపెనీసే కానీ అన్ని పెద్ద పెద్ద అన్ని వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నారు ఇస్రాయేల్ ప్రజలు. కానీ ఆత్మీయ ఇస్రాయేల్ ఈ లోకాన్ని ఆశ్రయించొద్దు. ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అని తెలుసుకునే ఒకసారి చూడండి. దానియేలు గ్రంథంలో చూపించుకుంటే మనం పాత నిబంధన కాలపు భక్తులు పరలోక సంబంధించిన విషయాలు ఎట్లా జ్ఞాపకం చేస్తున్నారు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఇది పునరుద్ధానం సంబంధించింది కదా వాక్యం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము దీని గురించి మాట్లాడుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము దీని గురించి మాట్లాడుతుంది. కడబూర తర్వాత అందరూ మృతులు వస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. కాబట్టి నిత్య జీవము అన్నప్పుడు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు. నిత్యము నిందల పాలు అంటే వారి నుదుటి మీద వారి మీద నింద ఉంది కాబట్టి వారు పరలోకానికి అనర్హులు. హేయమైన జీవితం వాళ్ళది. ఇవి 2 గుంపులు. ఇవి నిందల పాలు, హేయము, సర్పములు తేలి 2 గుంపులు. ఎవరైతే నిద్రించిండ్రో వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఈ విషయం. కానీ మనము ఆయన వచ్చేటకి బ్రతికుంటే సదాకాలం ఆయనతో పాటు ఉంటాం మనం. కానీ వీళ్ళంతా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతాం. కాబట్టి 1,44,000 మంది లేరు ఇక్కడ. కొంచెం కష్టం అది చెప్పడం, చాలా మంది ఒప్పుకోరు కూడా.
థియాలజిక్ ప్రొఫెసర్స్ మటుకు ఒప్పుకోరు అన్నట్టు మనం చెప్పేది. మనకి మటుకు ప్రభు చూపిస్తుంది ఏంటంటే అక్కడ ఎన్ని రకాల గుంపులు ఉన్నాయనేది మనకి 3 కనిపిస్తున్నాయి ఇక్కడ. చూడండి ఒకసారి. కొందరు నిత్య జీవం అనుభవించటకు ఎప్పుడు చనిపోయి లేచిన వాళ్ళు వీళ్ళంతా. కొందరు నిందల పాలగుటకును, మరి కొందరు హేయులగుటకును మేల్కొందరు. మనం ఎక్కడున్నాం అంటే చెప్పండి, మీరు చెప్పండి. మనం ఎక్కడున్నాం అంటే 1,44,000 మంది ఎక్కడున్నారు? పరిశుద్ధులు ఎక్కడున్నారు? ఆయన తిరిగి వచ్చినప్పుడు తన వెంట పెట్టుకుని వస్తా అన్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ఆయన తిరిగి వచ్చినప్పుడు తన భక్తులను తన వెంట పెట్టుకుని వచ్చును అనుంది. మన ప్రియులను తన వెంట పెట్టుకుని వచ్చును అనుంది. అంటే మనం ఆల్రెడీ అక్కడ ఉన్నాము. చూడండి, చాలా మందికి ర్యాప్చర్ అనే పదానికి అర్థం తెలియదు. ఇంగ్లీష్ డిక్షనరీలో ర్యాప్చర్ అంటే సంతోషం అని అర్థం, ఆనందం అన్నట్టు. అది అసలు ఆ మీనింగే మర్చిపోయింది ఈ లోకం. ముఖ్యంగా క్రైస్తవుల గురించి చెప్తాను నేను. ఈ లోకస్తులకి ర్యాప్చర్ అంటే సంతోషము, ఆనందం అన్నట్టు. సంతోషం ఆనందంలో మునిగిపోయిన వారు అన్నట్టు. దాన్ని వీళ్ళు ఏం చేశారు అంటే మతపరమైన జీవితంలో ఎత్తబడే సంఘానికి సంబంధించింది. ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడట అని చెప్తున్నారు. కానీ డిక్షనరీ మీనింగ్ లో ర్యాప్చర్ అంటే ఆనందం, సంతోషంలో నిమగ్నం, మునిగి ఉండడం. మనకు తెలుసు మనము ఆయన వచ్చే టైంకి బ్రతికుంటే సాదాకాలం ఆయనతో పడుటకు కొనిపోబడతాం. అంటే శ్రమలు ముగిసినాక, కడబూరం రోగినాక మనం అతనితో పాటు సదాకాలం ఉండబోతున్నాం. ఎందుకు పోతున్నాం చెప్పండి? మధ్యాకాశానికి. ఎవరని చెప్పగలరా? రాజు ఈ లోకాలకు వస్తున్నాడు, మహారాజు. ఆయనని ఆహ్వానించడానికి మనం అక్కడ పోయి కిందికి వస్తున్నాం. ఆయన దగ్గరకు పోయి ఒక చుట్టం వస్తే ఫోన్ చేస్తాడు, నేను పలాని స్థలంలో ఉన్నానంటే పోయి మనం తీసుకుని వస్తాం. పెళ్లి కుమార్ని తీసుకురావడానికి పెళ్లి కూతురు తరపున పోతారు వాళ్ళు. కారు తీసుకొని పోతారు. కారు తీసుకొని పోయి అతన్ని కార్లో తీసుకొని వస్తారు. ఇవన్నీ విధానాలు, చిహ్నం పరంగా చెప్పబడ్డ విధానాలు. కాబట్టి దానియేలునకు ప్రభు ఈ విషయాలు బహుగా జ్ఞాపకం చేసినాడు. చూడండి, నిత్య రాజ్యంలకు కొందరు నిందల పాలగుటకు, కొందరు హేయులగుటకు. ఆశ్చర్యం. అయితే నాకు ఒక ఆశ్చర్యకరంగా, నాకు బహుగా నచ్చిన వాక్యం ఏంటంటే ఇది ఎట్లా సాధ్యం? మన ప్రభు ఎక్కడున్నవాడు? ఆయన పరలోకంలో ఉంటేనే కదా కిందికి రాగలడు. పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవాలంటే కొత్త ఆకాశం కొత్త భూమి గురించి మన ప్రభుకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకోకపోతే మటుకు ఈ సత్యాలు ఎట్టి పరిస్థితుల్లో వెలుగులోనికి రావు. చూడండి ఒకసారి యోహాను సువార్తలో మనం చూస్తాం ఆ విషయము. యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుతా కూడా చదవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నేను చూపిస్తా, ప్రయత్నం చేస్తా చూపించడానికి. యోహాను సువార్త 8వ అధ్యాయము అప్పుడు ఆయన మీరు క్రింది వారు అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైనుండ వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. కాబట్టి చూడండి, ఇక్కడ బహుతేటగా ప్రభు చెప్తుండు, నేను పైన ఉండి వాడను అంటే పరలోకం సంబంధించిన వాడను నేను, మీరు మటుకు క్రింద ఉన్నవారు అంటున్నాడు. మీరు ఈ లోక సంబంధులు అని చెప్తున్నాడు. ఈ లోక సంబంధులకు, నీతిమంతులకు ఈ విషయాలు మనకు కొన్ని తెలుసు. మనం గతంలో కూడా చూస్తున్నాము. ఈ లోక సంబంధులు చాలా తెలియగల వాళ్ళు కదా. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు, ఈ లోకాన్ని సంపాదించుకునే వాళ్ళు లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధులను కాను అంటే ఈ లోకాన్ని సంపాదించుకునే ప్రయాసపడతానని అంటున్నాడు. నేను మనుషులని పరలోకాన్ని తీసుకోవడం కొరకు ప్రయాసపడుతున్నాను అంటాడు. ఎందుకంటే నేను వచ్చింది ఎక్కడి నుండి అంటే పై నుండి.
కాబట్టి ఈ విషయం ఎప్పుడు అర్థం తీసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు దేవుడు అంటే ఆయన పైన ఉన్నవాడు కాబట్టి. తక్కిన మనుషులంతా క్రిందున్నవాడు. ఆయన అంత డైరెక్ట్ గా చెప్తుంది, నేను పైన వాడిని. ఆయన దైవత్వం గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నట్టు. ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోకుండా పరలోకం సంబంధించిన విషయాలు మనం ఏ కూడా అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఆయన మొదటి నుండి పరలోకం నుండి ఉన్నవాడే, పరలోకం నుండి దిగొచ్చిన వాడైనా, పరలోకం గురించి బోధించిన వాడైనా, పరలోకానికి మార్గము చూపించిన వాడైనా. ఆయన శ్రమలు, ఆయన ప్రయాసపడి అలసిపోయినప్పుడు దేవదూతలు పరలోకం దిగొచ్చినట్లు మనం చూస్తాం కదా, పరిచయం చేయడానికి కొరకు, సేవ చేయడానికి కొరకు. పరలోకం నుండి వచ్చిన వాడే పరలోకానికి తీసుకొని పోవాడు. ఇంతవరకు పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎక్కిపోవడం అనేది శారీరకమైంది కదా. ఆయన ఒక్కడే శరీరంతో పరలోకానికి పోయినవాడు ఈ సృష్టి అంతట్లో. మొదట అక్కడి నుంచి వచ్చిన వాడు రెండోసారి కూడా పరలోకం నుండే రాబోతున్నాడు. ఆయన ఇక్కడికి నేను ఈ యొక్క వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. గొప్ప జన సమూహము అందరూ మరణించి చివరికి పరలోకానికి వస్తున్నారు అన్న విషయం మనం చూసినాం గతంలో. వీళ్ళందరూ ఎవరు అని దేవదూత యోహాను భక్తులతో అడుగుతున్న విషయాన్ని మనం ధ్యానించిన కొంతకాలం కిందట. వీళ్ళందరూ ఎవరంటే మహాశ్రమలలో గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు ఉతుక్కొని వచ్చిన వారు. మహాశ్రమలలో వీళ్ళు ఉంటారు. ఎవరు? సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవారు. అంతకుముందు ఎందుకు మళ్ళీ వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో కడుక్కోలే వాళ్ళ వస్త్రం? ఎవరు చెప్పలేదా వాళ్ళకి? ఎంతమంది చెప్పింటారు కదా. కాబట్టి ఇక్కడికి ఈ యొక్క విషయాన్ని ముగించేస్తే మనకి ఇంకొక 10 minutes ఇప్పుడు 9:37 కాబట్టి ఇంకొక 5 minutes, లెటర్స్ 5-6 minutes లో సముద్రానికి సంబంధించిన విషయాలు కూడా నేను చూపిస్తాను. బైబిల్ అంతట్లో సముద్రము బహు డేంజరస్ స్థలం. మొదటి నుంచి కూడా సృష్టి ఆరంభంలో కూడా మనకి ఎంతమంది తెలుసో కానీ మొదట అగాధ జలములున్నాయి. భూమి ఆకాశం సృజించండు దేవుడు, కానీ భూమి ఎక్కడుంది? కళ్ళకి కనిపిస్తలేదు. ఎక్కడుంది? అది అగాధ జలములలో ఉంది. నీళ్లు మొత్తం కవర్ చేసినాయి కదా, మనం అక్కడ చూస్తాం ఆదికాండం 1వ అధ్యాయంలో. చూడండి ఒకసారి, ఆదికాండము 1వ అధ్యాయం. వీటికి సంబంధించిన బోధ చాలాసార్లు మనం చూసినాం కానీ అంత డీటెయిల్డ్గా ఎప్పుడు చూడలే. బహుశా వీలైతే నెక్స్ట్ వీక్ నేను డీటెయిల్డ్గా వాటి గురించి నేను చూపిస్తాను. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు అంటే ఎన్నో ఆకాశములు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. 1 కాదు 2 కాదు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇవి లేయర్స్ లాగా ఉంటాయి కదా, ఒకదాని మీద ఒకటి అన్నట్టు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంటే ఎక్కడో శూన్యం అంటే స్పేస్ లో. చూడండి 6వ వచనం. దేవుడు 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలను చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను పరపగా ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు చూడండి, దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయం కలగగా 2వ దినం ఆయన. ఎందుకంటే టైం అప్పుడే స్టార్ట్ అయింది. టైం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు టైం లేదు, టైం స్టార్ట్ చేసిండు అక్కడ. ఇప్పుడు చూడండి, దేవుడు ఆకాశం క్రింద జలములను ఒక చోటనే కూర్చుండి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. అంటే ఇది ఎక్కడుంది చెప్పండి? నేల జలం లోపల ఉంది కదా. ఇక్కడ నుంచి క్లూ వస్తున్నట్టు ఆత్మీయ చిహ్నాలు. జనములు నేలని ముందుగానే కప్పివేసినాయి. అది సంపూర్ణంగా నానింది. దాని తర్వాత ఇప్పుడు ఆరాల్సిందే. ఆరిన నేల కనిపించాలా? ఆశ్చర్యం కదా. ఆ ఆరిన నేలకు
భూమి అని పేరు పెట్టెను. తర్వాత జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. ఇక్కడ మనం చూస్తున్నాము సముద్రం తయారు చేయడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ 10వ వచనంలో, ఆదికాండము మొదటి అధ్యాయము 10వ వచనంలో జలరాశికి ఆయన సముద్రము అని పేరు పెట్టాను, సముద్రములు అని పేరు పెట్టాను. అంటే ఒక్కటి కాదు కదా, ఎన్నో ఉన్నాయి సముద్రములు. అవి 3 పాయలైనట్టు మనం చూస్తాము. ఏదైనా తోట నుంచి 3 సముద్రము 3 పాయలై 3 ప్రాంతాలకు వెళ్ళినట్టు మనం చూస్తాం. ఒకటి కూషు దేశానికి, అంటే ఇథియోపియా ఆఫ్రికాకి, ఇంకొకటి 2 మనం చూస్తాం. సరే, అంత డీటెయిల్గా ఇప్పుడు నేను చూపించాను, కానీ వాక్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది. హావిలా అనే ప్రాంతానికి ఒకటి, కూషు దేశానికి ఇంకోటి ఏదో జ్ఞాపకం కోసలేదు నాకు. ఈ 3 ప్రాంతాలలో అవి ప్రయాణం చేస్తున్నాయని చూస్తాం మనం అక్కడ. హావిలా ప్రాంతానికి పోతున్న ఆ సముద్రపు పాయ, అక్కడ బహు విలువ గల బంగారము, శుద్ధమైన బంగారం ఉందని అక్కడ మనం చదువుతా ఉంటాం. అయితే ఈ జలంలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినప్పుడు ఏమో అర్థమవుతుందంటే, ఆరంభంలోనే అన్ని జలంలో నుంచే బయటికి వచ్చినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత చూస్తాం మనం 2వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఆరిన నేల తర్వాత ఏం జరిగిందని, ఆ మట్టిని తీసుకుని దేవుడు మనిషిగా తయారు చేసినట్టు మనం చూస్తాం కదా. సృష్టించినప్పుడు మనిషిని మట్టితోనే చేయాలి. అందులో వాటర్ ఉంది. మట్టిలో వాటర్ లేకపోతే బొమ్మలాగా తయారు చేయలేడు. పొడి పొడి మట్టితో చేయలేం కదా, అందులో నీళ్లు ఉండాల. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. ఎంతమంది తెలుసు? బాడీ వెయిట్ కూడా వాటర్తో ఎక్కువ. 70% వాటర్ మన బ్లడ్ లో, 30% బ్లడ్, తక్కిందంతా వాటరే. కాబట్టి ఆ యొక్క జలంలకు సంబంధించిన ఆత్మలకి మన శరీరము బహు సునాయాసంగా అవకాశం అన్నట్టు దూరడానికి. ఎందుకంటే నీ శరీరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి. కొంచెం కష్టమే కదా అర్థం చేసుకోవడం. ఇప్పుడైతే ఓపెన్ చేయలేని ఆ టాపిక్స్ నేను ఏ రోజన్నా మనకు అవకాశం ఉంటే వాటి గురించి బలి దీర్ఘంగా గమనిస్తాం. అయితే ప్రకటన గ్రంథంలో మనం ఏం చేస్తున్నామంటే, మరోసారి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చూడండి. ఇప్పుడు సముద్రమును ఇకను లేదు. ఇది ఆశ్చర్యం కదా, సముద్రమును ఇకను లేదు. అయితే ఆది కాండంలో సముద్రం ఉంది. ఒక జలరాశికి సముద్రంలోని పేరు పెట్టిండు మన తండ్రి. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి, యుగము ముగించేటప్పటికి సముద్రం లేదు. అంటే తీర్పు కాలం తర్వాత, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అయినాక సముద్రం ఇక లేదు. ఇవన్నీ చిహ్నాలే, బాగా అర్థం చేసుకోండి. టైం వచ్చే వారం బహు దీర్ఘంగా వాటికి సంబంధించిన విషయాలు నేను చూపిస్తా. ఒకటే విషయం ఏంటంటే, సముద్రము ఇకను లేదు అంటే అది ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది అర్థం చేసుకుంటే అది ఎందుకు లేదనేది అర్థం చేసుకోవచ్చు. చెప్పండి, ఎవరు చెప్పగలరు? సముద్రము ఏం చేస్తుంది అని. ఒకప్పుడు భూమిని కప్పివేసింది. దాని తర్వాత నోవా జలప్రళయ కాలం నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా ఈ సముద్రము ఏం చేసింది అని, భూమిని ముక్కలుగా పాయలు చేసింది. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? సముద్ర గర్భంలో భూకంపం కలిగితే భూమి పీసెస్ అయిపోయి పలు రకాల దేశాలుగా మారినాయి. ఆసియా ఖండం అని, ఐరోపా ఖండం అని, ఆఫ్రికా ఖండం అని, అమెరికా ఖండం అని, అంటార్కిటికా ఖండం అని, ఇంకొక ఖండం ఉంటే అది నీళ్ళలో మునిగిపోయిందంటారు. దాని జ్ఞాపకానికి వస్తుంది. అట్లాంటిస్ అనే ఒక ఖండం ఉండే గతంలో చరిత్రలో, అది సంపూర్ణంగా నీళ్ళలో మునిగిపోయింది అని చెప్తారు సైంటిస్టులు. కాబట్టి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా 5 ఖండాలు మనకి. ఇప్పుడు 6వది మునిగిపోయింది. నీళ్లు ఈ భూమిని పాయలుగా ముక్కలుగా విభజింపజేసింది. ఈరోజు వరల్డ్ మ్యాప్ చూస్తే నీకు అర్థమవుతుంది. నీళ్లు దేశాలు, ఇప్పుడు మన దేశం చుట్టూ నీళ్లు ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్, ఇటు మన ఏమంటాం పడమటి తట్టు,
ఇటు దిక్కేమో సౌత్ దిక్కేమో ఇండియన్ ఓషన్ అంటాం కదా, హిందూ సాగరం అంటాం, హిందూ సాగర్. లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి అరేబియన్ సీ. మన దేశం చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి. ఉత్తర దిక్కునేమో ఒకప్పుడు హిమాలయన్ మౌంటైన్స్ ఉండే, అవి ఇప్పుడు నేపాల్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ముఖ విడిపింది, దానికి నేపాల్ దేశంగా మారింది. మన దేశంలో లేవు హిమాలయన్ మౌంటైన్స్. ఇప్పుడు చాలా మంది తెలియదు, ఇంకా మన దేశంలో ఉన్నాయి అనుకుంటున్నారు, నేపాల్లో ఉన్నాయి. అదే రీతిగా ఈ మధ్య కూడా మనం చూస్తాం, ఒక 15-20 సంవత్సరాల క్రితము భూకంపం వచ్చినప్పుడు ఇండోనేషియాలో కొన్ని ద్వీపాలు మొత్తానికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాయి, మునిగిపోయినాయి. నీళ్లు ఎప్పటికైనా ఈ సముద్రం అనేది మనుషులని విభజిస్తుంది. పాయింట్ నెంబర్ 1. అది బహుగా సమస్యలను కల్పించేది కదా సముద్రం. తుఫాన్లు వస్తాయి కదా, తుఫాన్లు వచ్చినప్పుడు కొట్టుకుపోతా ఉంటారు దేశాలు, పట్టణాలు, గ్రామాలు, ప్రజలు, ఆస్తి నష్టం. కాబట్టి సముద్రము ఎప్పుడు అలజడి కల్పిస్తూ ఉంటది కదా. ఒక్కటే వాక్యాన్ని చూపించి నేను ఇంకా ముగించేస్తా. మన ప్రభువే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, వచ్చే వారం మరి దీర్ఘంగా వీటికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం. మన ప్రభు ఏమన్నాడో చూడండి ఒకసారి. లూకాసు వార్తలు చూస్తాం అనుకుంటుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనం. మన ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ శ్రమ, ఆయన రాకడకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఇవన్నీ. చూడండి 23 ఏమంటున్నాడు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద తర్వాత సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. కాబట్టి సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడతారంట మనుషులు. మనం చూస్తాం కూడా, శిష్యులు నశించిపోతున్నామని, ప్రభువా మేము నశించిపోతున్నామన్న చింత నీకు లేదా? యోనా కాలంలో కూడా జరిగింది అదే కదా, సేమ్ స్టోరీ. వాళ్ళందరూ అంటారు, మేము నశించిపోతున్నాము, మా దేవతలకు మేము ప్రార్థిస్తున్నాం, మాకు మీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో అంటున్నాడు. ఎంత తేడా చూడండి. పాత నిబంధన కాలంలో ఎవరి దేవతలకు వాళ్ళు పూజిస్తున్నారు, శిష్యులేమో కలవరపడుతున్నారు. దేవుని బిడ్డలు అంతే. నిజంగా సంపూర్ణమైన విశ్వాసాలకు మనం ఎదగాలంటే బహుమానం రూపకంగానే విశ్వాసాన్ని పొందుకోవాలా. దాని కొరకు ఉపవాస ప్రార్థనలు చేయాలి మనం. వచ్చే వారము మరి విశేషంగా వీటన్నిటిని నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. అటువంటి కృపని మన ప్రభు మనకి అనుగ్రహించాలనేసి ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలేసయ్యా, మీకే కృతజ్ఞతలు స్తుతులు అర్పించుకుంటున్నాం. నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్న అంశాల గురించి మేము ఇంతవరకు ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపించడానికి మీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా సముద్రం ఇక్కడ లేదు ప్రభువా. మనుషులని విభజించి మనుషులని కలవరం పెట్టించిన ఆ యొక్క సముద్రము ఆత్మీయ స్థితిలో లేదు ప్రభువా. మనుషులలో ఐక్యతని నిర్మూలించి మనుషులందరినీ విభజించి విడదీసిన ఆ యొక్క సముద్రము చివరికి లేకుండా పోయింది ప్రభు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాం, మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభు. మరికొన్ని విషయాలు ఇవన్నీ మేము నేర్చుకోలేగా మీరు మాకు వీటిని అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.